హలో ఆల్, ఈ వీడియోలో కాంటినెంటల్ స్ప్లిట్ 2024 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అది కూడా తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ తమిళ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. నేనైతే ఇంగ్లీష్లోనే చూసాను భయ్య. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. ఇది ఒక డిజాస్టర్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అమెరికా అదే యూఎస్ఏకి ఒక డిజాస్టర్ థ్రెట్ అయితే వస్తుంది. దాన్ని ఆపడానికి కొంతమంది టీం అయితే ట్రై చేస్తుంటారు భయ్య. అసలు ఆ థ్రెట్ ఏంటి, ఎందుకు యూఎస్ఏకి వచ్చింది, మరి ఈ టీం ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ కాంటినెంటల్ స్ప్లిట్ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించదు అంటే, అబ్బో పెద్ద కళాఖండం ఇది. నాకు అర్థమైపోయింది పోస్టర్ చూసినప్పుడే, బట్ చూశాను ఎలా ఉంటుందో. డిజాస్టర్ మూవీ కదా, డిజాస్టర్ మూవీ అంటే మనకు కొంచెం ఎక్కడో తెలియని ఆతృత, ఎక్కడైనా బాగుంటే చూద్దామని చెప్పేసి. బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయిన్గా విఎఫ్ఎక్స్, డిజాస్టర్ మూవీస్కి కావాల్సిందే మెయిన్ అది. ఈ మూవీలో అదే ఉండదన్నమాట. చాలా చీప్ విఎఫ్ఎక్స్ ఉంటుంది. అసలు అంటే అసలు వర్కౌట్ అవుతుంది. అసలు ఆ డిజాస్టర్స్ని చూపించిన విధానం కానీ, ఆ వాటర్ సీక్వెన్సెస్ కానీ ఏది కూడా వర్కౌట్ అవుతుంది. అసలు చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అంటే వాళ్ళు అలాగే చేశారులేండి, అది వేరే విషయం. అండ్ అలాగే ఇంకా క్యారెక్టర్ డిసిషన్స్ కానీ, వాళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా డిజాస్టర్ మూవీస్లో ఏదైతే చూసామో అదే ఉంటుంది. అంత కొత్తగా అయితే ఏముండదు. ఏదో పెద్ద గ్లోబల్ థ్రెట్ చేసేస్తున్నారు, ఏదో అయిపోతుంది, ఏదో చెయ్యాలి, మనం ఈ కౌంట్ డౌన్లో చేయకపోతే ఇదంతా జరిగిపోద్ది అన్నట్టుగా హడావుడి చేస్తుంటారు తప్ప, ఆ హడావుడి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, బట్ మనకు కనెక్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఉన్నదంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది సెటప్ అంతా. సో అందువల్ల మనం అంతగా కనెక్ట్ అవ్వం, చాలా కామెడీ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్యూ సీరియస్ మూమెంట్స్ కూడా నవ్వు తెప్పిస్తారు భయ్యా. అంత కామెడీగా తీశారు ఈ సినిమాని. నాకైతే స్టార్ట్ అండ్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ 1.5 అవర్లో అయిపోతుందన్న ప్లస్ పాయింట్ తప్ప మూవీలో ఇంకెంత మించి ప్లస్ పాయింటే లేదు అసలు. ఎలాంటి డిజాస్టర్స్ మూవీస్ చాలానే చూసేసాం, వరస్ట్ మూవీస్. దీని బదులు మళ్ళీ ఆ శాన్ ఆండ్రీస్ ఎలాంటి మూవీస్ 2012 ఎలాంటి మూవీసే మనం మళ్ళీ చూసుకోవడం బెస్ట్ ఏమో రెండోసారి. ఇదైతే వేస్ట్ అని చెప్తాను నేనైతే. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.